guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more video. ఈ వీడియోలో నేను నా సమ్మర్ మేకప్ లుక్ చూపించబోతున్నాను. మేకప్ అనగానే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటాయి అనుకోకండి. మేకప్ ప్రోడక్ట్స్ లిటరలీ ఒక 4-5 లాస్ట్ 5 ఉంటాయి అంతే అనుకుంటాను. సో నేను ఈ వీడియోకి అసలు ఇంట్రో చెప్పడమే మర్చిపోయి ఒక 5 hours తర్వాత షూట్ చేస్తున్నాను ఇంట్రో. కానీ మేకప్ లుక్ అయితే అలాగే ఉంది. సో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇది స్వెట్ ప్రూఫ్ అలాగే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ సింపుల్ న్యాచురల్ మేకప్ లుక్ చూడడం ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ప్లీజ్ కంటిన్యూ వాచ్. ఐ నో ఐ లుక్ లైక్ ఏ మెస్ రైట్ నౌ, కానీ కాసేపట్లో అది ఫిక్స్ చేయబోతున్నాను. ఫస్ట్ నేను ఫేస్ వాష్ అయితే క్లియర్గా చేసేసుకున్నాను అనమాట. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్ యార్. ధర్మా వైబ్ నాకు తెలుసు మొత్తం మాట్లాడుతున్నారు చాలా ఎక్కువ అని చెప్పేసి, కానీ ఐ లవ్ దిస్ ప్రోడక్ట్ సో 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 మచ్. థ్యాంక్ యూ ఫర్ రికమెండింగ్ మీ. అండ్ మీరు నమ్మరు కానీ నేను రెండోది కూడా కొనుక్కున్నాను. ఇదిగోండి 2 ఉన్నాయి నా దగ్గర. ఇది ఇంకా కొత్తది, లోపల ఉంది, ఉత్త డబ్బా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే దీంట్లో ఓట్ మీల్ అది ఇది ఉంది కాబట్టి ఇట్స్ హెల్పింగ్ మై స్కిన్ యార్. అసలు ఫోమ్ లేదు ఏం లేదు. సిటాఫిల్ అయితే నేను మానేసాను అనమాట దీని దెబ్బకి. అంత బాగుంది. లుక్ అట్ మై స్కిన్, ఐఎమ్ వితౌట్ మేకప్. అసలు మీరు ముందు నా స్కిన్ కేర్ చూసుకుంటే, ఐ మీన్ స్కిన్ కేర్ ఎప్పుడో వ్లాగ్లో చేశాను కదా, అది చూసుకున్నప్పటికీ ఇప్పటికీ అసలు యాక్నే ఎంత తగ్గిందో మీరే చూడండి. ఇది కొత్తది, ఇది పాతది అనమాట. సో ఫస్ట్ అయితే మంచిగా ఫేస్ వాష్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు యాక్నే ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అయితే మీకు రికమెండ్ చేస్తాను. మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇదేంటి మ్యాక్ ప్రెప్ ఫిక్సర్ యూజ్ చేస్తున్నాను అనమాట. బికాజ్ ఇంకా ఇది వేస్ట్గా పడింది. ఏం చేయాలి చెప్పండి. కొన్నాను కానీ దీనికి 2000 అయితే నాకు నిజంగానే వేస్ట్ అనిపించింది. ఎందుకంటే నాకు ఏమంత డిఫరెన్స్ అనిపించట్లేదు. సో సమ్మర్ మేకప్ చాలా లైట్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ మనం ఏమంటారు ఫేస్ అంతా ప్రెప్ చేసుకోవాలి మేకప్ చేసుకోవడం కంటే ముందు. అప్పుడే మన మేకప్ ఫ్లాలెస్గా కనిపిస్తుంది. సో మేకప్ తక్కువ, స్కిన్ కేర్ ఎక్కువ పెట్టుకోండి, ఎస్పెషలీ సమ్మర్లో. ఇప్పుడు నేను ఇది యూస్ చేస్తున్నా. ఓకే, అలా మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 5 minutes వెయిట్ చేయండి ఇదంతా సెట్ అవ్వడానికి. ఓకే, మేకప్ ఫిక్సర్ అంతా సెట్ అయిపోయిన తర్వాత నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్. గైజ్ బిలీవ్ మీ, ఇది నేను ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాను. అందరు చెప్పినట్టే నేను చెప్పట్లేదు. ఐ గాట్ ఇట్. ఎందుకంటే మా తమ్ముడు యూజ్ చేస్తాడు, మా మమ్మీ యూజ్ చేస్తుంది, నేను యూజ్ చేస్తాను. అందరికీ ఒక్కొక్కటి కావాలి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ టిల్ నౌ అండి. నిజం చెప్తున్నాను. జెన్యూన్ రివ్యూ ఇది. కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మీకు ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. ఓకేనా? అందరిలాగే చెప్తుంది అమ్మాయి అనుకోకండి. అసలు ఎంత లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అంటే, ఓ మై గాడ్, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. నా ఫేస్, లుక్ ఎట్ మై ఫేస్. యాక్చువల్లీ అసలు అట్లీస్ట్ కన్సీలర్ లేకుండా బయటకు వచ్చేదాన్ని కాదు నేనైతే డార్క్ సర్కిల్స్కైనా. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది యాక్నే మీద పని చేస్తుంది అనుకోకండి, మాయిశ్చరైజ్ చేస్తుంది ఫేస్ని. ఫేస్ వాష్ అయితే యాక్నే మీద కూడా వర్క్ చేస్తుంది. సో మనం మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసిన తర్వాత మనం డెఫినెట్గా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. డోంట్ ఫర్గెట్ యువర్ సన్ స్క్రీన్. నేనైతే సమ్మర్లో ఒకటే యూజ్ చేస్తాను. ఐ నో ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి, మనం ఎప్పుడు ఇంట్లో ఉన్న వాడాలి అని చెప్పేసి చాలా మెంబర్స్ రికమెండ్ చేస్తారు. సన్ స్క్రీన్ కోసం నేను బయోడర్మా యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్. 10 years నుండి వాడుతున్నాను నేను దీన్ని. చాలా బాగుంటుంది. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి నేను సమ్మర్లో మాత్రమే దీన్ని తీసుకుంటూ ఉంటాను. అలవాటు చేసుకోండి మీరు కూడా సన్ స్క్రీన్ అప్లై చేయడం. అండ్ బీ మైండ్ఫుల్, ఇది కొంచెం టింటెడ్ ఉంటుంది అనమాట, కొంచెం జస్ట్ టింట్ ఉంటుంది. సో దీన్ని అప్లై చేయగానే మనము అసలైన ప్రాసెస్లోకి, మేకప్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్కిప్ చేయకుండా చూడండి, చాలా టిప్స్ ఉంటాయి. అండ్ చాలా వితిన్ 5 minutesలో అయిపోతుంది. నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, కానీ లేదంటే 5 minutesలో మొత్తం అంతా అయిపోతుంది నాది మేకప్ లిటరలీ. మనం స్కిన్ ప్రెప్ ఇంత చేసుకున్న తర్వాత ఒక 5 minutes అన్న టైం ఇవ్వండి. మీరు 5 minutes తీసుకొని దాని తర్వాత మనం మేకప్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ నేను సమ్మర్లో ఏం ప్రిఫర్ చేస్తానంటే వితౌట్ ఫౌండేషన్ యూస్ చేస్తాను. అండ్ ఎంత లైట్గా ఉంటే అంత బాగా కనిపిస్తుంది అనమాట. బికాస్ సమ్మర్లో మేకప్ త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పట్లో మాస్క్ కూడా వేసుకుంటున్నాం. సో మాస్క్ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వడం, అది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫేస్ మీద యాక్నే రావడం, ఇదంతా అవసరమా చెప్పండి. సో కొంచెం స్కిన్ ప్రెప్పే కొంచెం మంచిగా తీసుకొని మేకప్ లైట్గా అప్లై చేసుకున్నా కూడా దట్ విల్ బి గుడ్ టు గో. అండ్ యాక్నే కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద మేకప్ నౌ. ఓకే, ఫస్ట్ నేను కన్సీలర్ యూస్ చేస్తాను. కన్సీలర్ తప్ప నేను ఎటువంటి ఫౌండేషన్ యూస్ చేయను, బీబీ క్రీమ్ యూస్ చేయను, నో నథింగ్, ఓన్లీ కన్సీలర్. అండ్ నా ఫేవరెట్, అసలు నా ఓజెస్కి అయితే మొత్తం తెలిసిపోయి ఉంటుంది ఏం కన్సీలర్ యూస్ చేస్తానని కూడా. LA Girl Pro కన్సీలర్ అనమాట. ఇది ది బెస్ట్. అండ్ ఐ మీన్ ది షేడ్ ప్యూర్ బేజ్. కావాలంటే తీసుకోవచ్చు. ఇది ఒక 6వ అయి ఉంటుంది అనమాట.
సో జస్ట్ అండర్ ఐస్ కి ఎక్కువ కూడా అప్లై చేయకండి, జస్ట్ లైట్ గా అప్లై చేయండి. ఇన్నర్ కార్నర్స్ లో అండ్ అవుట్ సైడ్ ఒకటే అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ చిన్న చిన్న బ్లెమిషెస్ ఉంటాయి కదా, దాని మీద అప్లై చేసేసి మనం కవర్ చేయాలన్నమాట. జస్ట్ చూడండి నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి, తర్వాత నేను బ్లెండ్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఆల్సో గైస్ నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ కాదనమాట, అట్లీస్ట్ బ్యూటీ కంటెంట్ క్రియేటర్ కూడా కాదు. మనం బ్లాగ్స్ చేస్తూ ఉంటాము. సో నేను ఇంట్లో ఎలా మాట్లాడతానో ఇక్కడ అలాగే అలవాటు అయిపోయింది కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ బ్లాగ్ స్టైల్. సో ఐఎమ్ సారీ ఇఫ్ ఇన్ కేస్ నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే. నేనైతే జస్ట్ ఇలా ఇన్నర్ కార్నర్స్ లో అండ్ అవుటర్ దగ్గర అప్లై చేసుకొని, ఇక్కడ నాకు రెడ్నెస్ కనిపిస్తుంది కదా, సో దాన్ని కవర్ చేసుకోవడానికి కొంచెం అప్లై చేస్తున్నాను నేనైతే. ఎంత వీలైతే అంత తక్కువ ప్రోడక్ట్ తీసుకోండి, బికాజ్ ఎంత వేసినా వేస్ట్ అండి సమ్మర్లో. నాకైతే ఎంత లైట్గా ఉంటే అంత ఇష్టం. చూసారు కదా నేను ఎంత ప్రోడక్ట్ అప్లై చేసుకున్నానో. సో మీకున్న యాక్నే మార్క్స్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ అప్లై చేసుకోవచ్చు. నేనైతే సరిగ్గా నా ఫేస్కి సరిపడా యూజ్ చేసా. అండ్ దీన్ని బ్లెండ్ చేయడానికి నేను ప్యాక్ కన్సీలర్ బ్రష్ 272 తీసుకున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేదనుకోండి, మీరు బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయొచ్చు, ఏ బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ చూపించిన ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని రూల్ ఏం లేదండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి, కన్సీలర్ ఏదున్నా యూజ్ చేయొచ్చు, ఫేస్ వాష్ ఏదైనా అంతే, మీ దగ్గర ఏది ఉంటే కన్వీనియంట్ గా అది యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు జస్ట్ డాబింగ్ మోషన్స్ లో మొత్తం అంతా బ్లెండ్ చేస్తాను. బ్లెండింగ్ ఈజ్ ద కీ. హాఫ్ అయితే బ్లెండ్ చేయకండి, చాలా కేకీగా కనిపిస్తుంది. ఓకేనా? కొంచెం టైం తీసుకున్నా ఇలా డాబింగ్ మోషన్స్ లోనే మనం బ్లెండ్ చేస్తే కవరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు లైటర్ కవరేజ్ కావాలనుకుంటే జస్ట్ స్వీప్ ద ప్రోడక్ట్ లైక్ దిస్. ఇలా ఫేస్ అంతా ఒక ఈవెంట్ టోన్ వచ్చిన తర్వాత మనము సెట్ చేయాలన్నమాట పౌడర్తో ఫేస్ని. నేనైతే అండర్ ఐస్ ప్లస్ టీ జోన్ కూడా సెట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు ఆయిలీ స్కిన్ ఉంది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ మీది డ్రై స్కిన్ టైప్ అనుకోండి, మీరు అండర్ ఐస్ ఒకటే సెట్ చేస్తే సరిపోతుంది, బికాస్ క్రీజెస్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మనం ఈవినింగ్ వరకు లాంగ్ లాస్టింగ్గా మేకప్ అనేది అలాగే ఉంటుంది, బికాస్ ఇట్స్ జస్ట్ స్కిన్ కదా, మనకు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మేకప్ వేస్తున్నాం కాబట్టి. ఇది మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఏమంటారు జూమ్ కాల్స్, మీటింగ్, ఎక్కడికైనా బేసికలీ ఇంట్లో ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందంటే. బై ద వే చెప్పడం మర్చిపోయా, ఐఎమ్ యూజింగ్ ది కే బై కత్రీనా లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట. మేబిలిన్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఏది కావాలంటే అది. ఐఎమ్ యూజింగ్ ద సేమ్ బ్రష్ దీనికి కూడా. అండ్ మిర్రర్ ఎక్కడ నుండి అని నాకు కామెంట్స్ వస్తాయి కాబట్టి ఇది మినీసోలో తీసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ లింక్ అవైలబుల్లో ఉంటే నేను ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే ఎక్సెస్ ఇలా డాప్ చేసేయండి, పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా జస్ట్ అండర్ ఐస్ అండ్ నా టీ జోన్ ఒకటే కవర్ చేసుకుంటే ఈవినింగ్ వరకు నా మేకప్ సెట్ ఇంకా. పర్సనలీ నాకైతే మ్యాట్ ఫినిష్ అంటేనే ఇష్టం అనమాట. సో ఫేస్ అంతా సెట్ చేసేసాను నేను. సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ గోనా గో హెడ్ అండ్ డూ మై బ్రౌజ్. అండ్ బ్రౌజ్కి నేను లోరియల్ ప్యారిస్ యూజ్ చేస్తున్నాను బ్రౌ కిట్. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు కావాలంటే తీసుకోవచ్చు. పర్సనలీ నాకైతే ఐబ్రోస్ చేసుకోకుండా ఐ కాంట్ స్టెప్ అవుట్, బికాజ్ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. అండ్ ఇగ్నోర్ మై మెస్సీ ఐబ్రోస్, ఎందుకంటే నేను పెంచుకుంటున్నాను, ఇంకా కొద్ది రోజులు అయ్యాక పర్ఫెక్ట్ షేప్ అట్లా తెచ్చుకున్నాం అని చెప్పేసి. సో యా, ఫస్ట్ ఇలా స్పూలీతో మనం బ్రష్ చేసుకొని ఓవర్ టు చేయకండి. ఎంత న్యాచురల్గా వీలైతే అంత న్యాచురల్గా ఫీల్ చేయడానికే ట్రై చేయండి మీరు బ్రౌజ్ అయితే. నా ఐబ్రోస్ సెట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్లష్ కానీ హైలైటర్ కానీ ఇలాంటివి ఏదైనా ఇష్టం అనుకుంటే యూ కెన్ జస్ట్ గో హెడ్ అండ్ యాడ్ ఇట్. ఎందుకంటే మేకప్కి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి, మీకు నచ్చినట్టు చేయొచ్చు. ప్రస్తుతానికైతే నా ఫేస్కి ఇది చాలు, ఎందుకంటే నేను ఎంత సింపుల్గా ఉంచాలనుకుంటున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కాబట్టి. కానీ ఐస్కి అయితే నేను కొంచెం డైమెన్షన్ ఇద్దాం అనుకుంటున్నా, కానీ ఐ షాడోస్ అంత ఓపిక ఎవరికి ఉంటుంది చెప్పండి. 5 minutesలో వెళ్ళామా రెడీ అయిపోయామా అన్నట్టు ఉండాలి కాబట్టి నేను లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. లిప్స్టిక్నే మళ్ళీ లిప్స్టిక్ లాగా యూజ్ చేస్తాను. వావ్, ఐ మీన్ ఐస్కి అదే యూజ్ చేస్తా, లిప్స్కి అదే యూజ్ చేస్తా అని చెప్పబోయాను. ఓకే, నేనైతే ఫేసెస్ కెనడా స్పైస్డ్ లాటే ఒక షేడ్ తీసుకున్నా. బ్రౌన్ షేడ్స్ ఏవైనా వర్క్ అవుతాయి, ఇవనే కాదు.
సో జస్ట్ ర్యాండమ్గా ఇట్లా జస్ట్ అప్లై చేసేయాలన్నమాట. ఫింగర్స్తోనే బ్లెండ్ చేసేయండి, మళ్ళీ సపరేట్గా బ్రషెస్ అన్నీ ఏం కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉంటే ఇట్స్ ఓకే, కానీ లిప్స్టికే కాబట్టి నేను హ్యాండ్స్తోనే బ్లెండ్ చేస్తున్నా. చూడండి, అప్పుడే దీనికి కొంచెం డైమెన్షన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. కావాలంటే మీరు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం నాకు సరిపోతుంది అనుకుంటున్నాను. యా, దిస్ ఇస్ ఫైన్. అసలు ఇలాంటి ఒక మేకప్ లుక్ ఎవరైనా చేస్తారా చేయరో కూడా నాకైతే తెలియదు. నేనైతే ఇలాగే చేసుకోవాలని డిసైడ్ అయ్యా, ఎందుకంటే చాలా మంచిగా కనిపిస్తుంది నా ఫేస్ మీద. ఒకసారి మీరు కూడా నా కోసం ట్రై చేయండి, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో వర్కౌట్ అయితే లైక్ చేయండి, ఓకేనా. ఇంకా మనం కొంచెం ఓపెన్ అప్ చేయడానికి కర్ల్ చేసి తర్వాత మస్కారా పెడుతున్నాను. కర్లర్ ఇది వేగదు అనుకుంటా, ఇది లింక్ ఉందో లేదో నాకైతే కరెక్ట్గా తెలీదు. మరి ఎక్కువ ప్రెస్ చేయకండి, జాగ్రత్త. ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళైతే ఐకి తగలకుండా జస్ట్ లాషెస్ మాత్రమే కర్ల్ చేయండి, లేదంటే పెయిన్ వస్తుంది. ఒక 10 seconds పాటు హోల్డ్ చేయండి, సరిపోతుంది, ఓకేనా. అండ్ మస్కారాకి నేను ది ఫేస్ షాప్ మస్కారా యూస్ చేస్తున్నాను. ఇది వాటర్ ప్రూఫ్ కాదండి. ఇన్ కేస్ మీకు లాంగ్ లాస్టింగ్ కావాలనుకుంటే మీరు లోరియల్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ నాకు వాటర్ ప్రూఫ్ కాకపోతే మంచిది, ఈజీ టు క్లీన్ కదా. ఇది యాక్చువల్లీ నాకు ఫ్రీ వచ్చింది ఏదో ఫేస్ షాప్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఆఫర్లో. కానీ దీన్ని అమెజాన్లో ఉందో నాయికాలో ఉందో నాకు తెలియదు. ప్రైస్ కూడా చాలా తక్కువ, ఇది మేబీ 390 ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ మంచి వాల్యూమ్ కూడా ఇస్తుంది. వాల్యూమ్ కంటే ఎక్కువ కొంచెం లెంత్ ఎక్కువ అయినట్టుగా అనిపిస్తుంది. నేను చూపిస్తాగండి. కనిపిస్తుందా డిఫరెన్స్ మీకు? కెన్ యూ సీ దట్? ఇది చాలా న్యాచురల్ గా కూడా కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ కూడా నేను సేమ్ ఫిల్ చేసేస్తాను. అసలు ఈ మేకప్ లుక్ ఎంతమంది చూస్తారో ఏమో నాకు తెలీదు. దీనికి ఒక 20K వ్యూస్ వచ్చినా కూడా కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది కదా అని ఒక ఉద్దేశంతో చేశాను అంతే. యా, అండ్ లాస్ట్లీ లిప్స్టిక్ అప్లై చేయాలి. లిప్స్టిక్ కూడా సేమ్ ఐస్కి ఏదైతే అప్లై చేశానో దాన్నే లిప్స్టిక్ లాగా. నాకైతే న్యూడ్ షేడ్స్ ఇష్టం అండి. మీరు లిప్స్టిక్ తో యూ కెన్ జస్ట్ ఎక్స్పెరిమెంట్. మీకు రెడ్స్ ఇష్టం అయితే రెడ్స్, పింక్స్ అయితే పింక్స్, ఏదైనా పర్లేదు. డే టు డే బేసిస్ కి అయితే నేను న్యూడ్ షేడ్సే ప్రిఫర్ చేస్తా. గైజ్, నా లిప్స్టిక్ అయితే ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కాదండి. ఇన్ కేస్ మీకు అలాగే స్మర్జ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఫేసెస్ కెనడాది ఇంకొకటి బాగుంటుంది. అలాగే మేబిలిన్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ నాకు ఈ షేడ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇది వేసేసుకున్నాను. అంత బాగుంది, కానీ నా హెయిర్ కూడా సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు హెయిర్ సెట్ చేసుకునే టైం లేదనుకోండి, లీవ్ ఇట్ లైక్ దట్, పోనీ వేసేసుకోవడం, వెళ్ళిపోవడం. ఇది ప్రస్తుతానికి నా మేకప్ లుక్. అండ్ హెయిర్ ఒకటే సెట్ చేసుకొని ఐ విల్ బి బ్యాక్. ఓకే గైస్, దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, లేదంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా, మీకు బ్లాగ్స్ కానీ, ట్రావెల్ కానీ, ఫుడ్ అండ్ హాల్స్ వీటిలో ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే డూ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి, నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. నోటిఫికేషన్స్ అంటే గుర్తొచ్చింది, యూట్యూబ్ లో యాజ్ ఆల్వేస్ నోటిఫికేషన్ ప్రాబ్లం ఉండనే ఉంటుంది. నోటిఫికేషన్స్ వెళ్ళవన్నమాట యూట్యూబ్ లో వీడియో పెట్టినా కూడా ఒక్కొక్కసారి. సో మీకు టైం ఉన్నప్పుడు చెక్ చేస్తూ ఉండండి. నేను డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ పోస్ట్ టు కిట్టు త్రిపురణ గారు అండ్ దివ్య డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ everyone for supporting me, and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys. Dry skin type unte only under eyes transfer proof kavali. Coffee glass ki antadu. I broke this one, dude. Shit. కొత్తగా చూస్తున్నా, లేదంటే ఫస్ట్